నమస్తే. పోరాటం చేసింది ఎవరు, పదవులు తీసుకుంటున్నది ఎవరు? ఈ చర్చ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న గవర్నమెంట్లో తీసుకురావాలి. గత 10 సంవత్సరాలుగా ఈ చర్చ జరిగింది. మళ్ళీ 6 నెలల తర్వాత కూడా ఈ అంశం చర్చకు వస్తున్నది. ఒకసారి దీని మీద డిస్కస్ చేయాలి. అందుకే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, రాజ్యసభ సభ్యులు లేరు. ఏ పదవులు ఉస్మానియా యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్న 10 ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థి జేఏసీ నాయకులకు కానీ ఉద్యమకారులకు కానీ పెద్దగా లేవు. సరే, పాలిటిక్స్కి ఉద్యమానికి సంబంధం ఉన్న కొంతమంది కాంగ్రెస్ లీడర్లకు పదవులు వస్తే వచ్చుండొచ్చు ఒకరిద్దరికి. కానీ ఉస్మానియా యూనివర్సిటీ బేస్ చేసుకొని ఉద్యమాలు చేసిన లీడర్లకు మాత్రం ఇంతవరకు ఒక పదవి రాలే ఈ ప్రభుత్వంలో. మొన్న ప్రకటించిన 35 కార్పొరేషన్ పదవుల్లో ఒక్క పదవి లేదు. ఇంకొక 15-16 మిగిలినాయి అంటున్నారు. అవి కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి అంటున్నారు. కొంతమంది పైసలు అంటున్నారు, కొంతమంది కులాల ప్రాతిపదికన డివైడ్ చేసిరు అంటున్నారు. లేదు, ఒక రెడ్ ఆయన భర్త ఉంటే ఆమె భార్య బీసీ అయితే ఇగో బీసీ కోటాలో ఈమెకి సీట్ ఇస్తున్నామని అట్లా ఇస్తున్నారు. ఇచ్చినవి కూడా ఉన్నాయి. సో ఇట్లా ఓడిపోయిన వాళ్ళకి వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి. కానీ ఈ ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ఈ యూనివర్సిటీ లీడర్లకు మాత్రం పదవులు లేవు. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్తారు? సో ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మాట్లాడదాం. నా ముందు ఉస్మానియా జేఏసీ లీడర్లు ఉన్నారు. ముందుగా నమస్తే అన్న. నమస్కారం. ఎన్నేళ్ళైనా మనం పార్టీలో ఉండి? నేను దాదాపుగా 24 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంటున్నా. ఎన్ఎస్సీ నుంచి యూత్ కాంగ్రెస్ విభాగంగా ఆర్జీపీఎస్ కానీ పీసీ సెక్రటరీగా, ఏఐసిసి జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్, భారతీయ యాత్రిగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ఉద్యమంలో ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో పనిచేసి ఉద్యమంలో సాధకులుగా ఉన్నాను. ఎన్నిసార్లు లిస్టులకు పోయింది, మళ్ళీ వెనక్కి వచ్చింది పేరు? దాదాపు ఎమ్మెల్యేగా దాదాపుగా 2 సార్లు లిస్టు 2014లో పోయింది, 18లో పోయింది, మొన్న కూడా పోయింది. మళ్ళీ పెడితే మళ్ళీ పోతుంది అంటే పోవడం కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే అన్నట్టు మాకున్న హైకమాండ్ కొన్ని విషయాలు చెప్పింది. ఖచ్చితంగా మీకు సముచిత స్థానం ఇస్తాం, పార్టీ అధికారులకు రావాలని లక్ష్యంగా చెప్పడం జరిగింది. మేము కూడా దానికి నియోజకవర్గం నుంచి మీరు అప్లై చేస్తారు? కొల్లాపూర్ నియోజకవర్గం నాది, ఒకటే నియోజకవర్గం కొల్లాపూర్. నేను స్థానికుని, నేను కొల్లాపూర్ ప్రాంత వాసిగా అక్కడ కూడా ఉన్నాను కాబట్టి కొల్లాపూర్ ప్రాంతంగా నేను. అయిపోయింది, టికెట్ రాలేదు. టికెట్ రానప్పుడు ఏం చెప్పారు? మీకు ఏమి ఇస్తామని చెప్పారు? ఖచ్చితంగా సముచిత కార్పొరేషన్లో ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. పార్టీలో సీనియర్గా ఉన్నారు కాబట్టి తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుగా, ఒక భారత యాత్రిగా, రాహుల్ గాంధీతో పాటు కన్యాకుమారి కాశ్మీర్గా నేను ఒక భారత యాత్రిగా, సేమ్ టైంలో పార్టీ నిబద్ధత ఏ పార్టీ వైపు కూడా చూడండి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఒక సామాజిక మోస్ట్ బ్యాక్వర్డ్ నుంచి నేను పార్టీ నిబద్ధత 24 సంవత్సరాల పార్టీ ఎన్ఎస్ఏ విభాగం కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, పంచాయతీరాజ్ సంఘటన ఆర్జీపీఎస్ కానీ, పీసీ సెక్రటరీ కానీ, అదేవిధంగా ఏఐసిసి ఓబీసీ కోఆర్డినేటర్, అన్ని పార్టీ పదవులు అనుభవించి పార్టీ కోసం బలోపేతం కోసం పనిచేస్తున్నాను. రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి పూర్తిగా నమ్మకం. మొన్న 35 కార్పొరేషన్ రాలే మీకు, ఇక మిగిలింది 10-15 మిగిలినట్టున్నాయి. అందులో కూడా వస్తుందా రాదా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి, ఎదురు చూడాలి. అంటే ఎట్లా మరి ఇట్లా ఎన్ని ఏళ్ళు చేసుకుంటూ పోదాం? ఇట్లా ఎందుకు రావట్లేదని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా వస్తుంది నాకు నమ్మకం, విశ్వాసం. రేవంత్ రెడ్డి గారు మాకు గతంలో కూడా టికెట్ విషయం రానప్పుడు ఢిల్లీలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీకు సముచిత స్థానం ఇస్తాం, మన ప్రభుత్వం ఏర్పడుతుంది, వస్తుంది, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకం మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. ఇప్పుడు వచ్చి దాంట్లో అవకాశం అంటే మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ మీరంతా యూనివర్సిటీ లీడర్లు అంతా కలిసి వెళ్ళి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడమో, రేవంత్ని కలవడమో ఏమైనా ఆ ప్రయత్నం చేశారా? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్న టైంలో బిజీ షెడ్యూల్లో అందరూ కూడా రేవంత్ గారితో టైం దొరకలేదు, అపాయింట్మెంట్ తీసుకుని ఖచ్చితంగా అందరం పోయి కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితుల వివరించి ఫస్ట్ ముందుగా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నాం. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సింది, అన్ని వర్గాల వారు కూడా అనేసి మేము కోరుకుంటున్నాం. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే డిమాండ్ ఆర్ రిక్వెస్ట్ మీ పార్టీ కాబట్టి ఆల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి నాయకులకు ఎన్ని సీట్లు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు? సీట్లు మీన్స్ పదవులు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది విద్యార్థులు మెయిన్ పోరాటం, అమరుల త్యాగం, అది గుర్తించి తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ 60 సంవత్సరాల కాలం నిర్వర్తించింది. ఇప్పుడు ఎవరి పోరాటం అంటే విద్యార్థులు త్యాగాలు, వాళ్ళ ప్రాణాలు లెక్కించి ఇక్కడ దగ్గరుండి ఫైట్ చేసి ముందు వరుస ఉంది విద్యార్థులు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారకం ఇప్పుడు మలిదశ విద్యార్థులే ముఖ్యం కారకులు కాబట్టి విద్యార్థులకు స్థానం చేస్తే ఈ తెలంగాణ సమాజానికి సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. ఒక ఐడియాలజీ ఉంటుంది వీళ్ళకి. ఒక గ్రామీణ ప్రాంతం వచ్చిన విద్యార్థులు రేపు ఏమైనా ప్రజలకు సేవ చేయాలన్నా అన్ని రంగాల నుంచి వచ్చిన విద్యార్థులు కాబట్టి గ్రామీణ వాతాలకు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఈజీగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అవకాశం ఇస్తే ప్రభుత్వం కూడా చూడండి కూడా బాగుంటుంది. అన్ని డబ్బున్న వాళ్ళకి పదవులు అనేది ఆ పద్ధతి ప్రజాస్వామ్యం అనపడదు. ఇప్పుడు వ్యాపారవేత్తలు వ్యాపారాలు చేసుకుని వస్తారు, బయటికి రావాలి, వందల కోట్లు సంపాదించుకొని రాజకీయాలు చేస్తారంటే అది కాదు. వ్యవహారం అనేది పదవులు డబ్బులతో ముడిపడద్దు. ఒక లక్ష్యం, ఒక డిమాండ్. ఇప్పుడు ఐఏఎస్ కలెక్టర్ జాబ్ చేసి ఆ రంగమే ఉండాలి. కలెక్టర్ మళ్ళీ అయిపోయినాక నేను మళ్ళీ ప్రజల సేవ చేస్తా అంటే అది అంటే ప్రజలకు సర్వీస్ అని ఆర్డర్ చేసిండు.
రిటైర్మెంట్ ప్రశాంతంగా ఉండాలి, మోటివేషన్ క్లాస్ పబ్లిక్ ఇవ్వాలి. అంతే తప్ప ఎవడు పడితే ఎవడు రాజకీయాలకు వచ్చి మేము చేస్తామంటే కాదు. రాజకీయాలు అనేది స్వచ్ఛత, పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. రైతుల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, యువజనుల పరిస్థితి, మహిళల పరిస్థితి, అన్ని రంగాల్లో అందరికీ సమావేశం ప్రజాస్వామ్య ఫలాలు ఉంటాయి. 75 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలు ఇప్పటికి దక్కట్లేవు అంటే కారణం, ఎప్పుడైతే దీంట్లో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు రాజకీయాలకు రావడం వల్ల నష్టం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్తారు, మీరు రాండి, స్థానం ఉంది, మనం అందరం నిర్మిద్దాం, ఈ దేశంలో భాగస్వామ్యం. కాబట్టి ఒక మతము, ఒక కులము, ప్రాంతము దేశం నిర్మించలేము. కాబట్టి అన్ని రంగాలను చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. సో ఆల్మోస్ట్ వెంకటేష్ గారు 24 ఇయర్స్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఆయనకు పాపం ఒక్క పదవి లేదు. ఆలోచించాలి, ఇది ఒక రకంగా శ్రమ దోపిడీ కిందికి వస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళే మళ్ళీ మీ దిష్టిబొమ్మలు తగలబెట్టే కాడికి తెచ్చుకోవద్దని మాలాంటి వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. రేపు పొద్దున నేనే తగలబడవచ్చు, ఎందుకంటే మీరు మొత్తం 40-50 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 10 కూడా ఇవ్వకపోతే ఇంకా సిచ్యువేషన్ ఏముంటుంది. మాట్లాడదాం. దుర్గం భాస్కర్ ఉన్నారు నా ముందు, దర్వెల్లన్న దుర్గం భాస్కర్ ఎవరు ముందు? దుర్గం భాస్కర్ అన్న. సో మీరు కూడా చాలా సీనియర్ లీడర్. చెన్నూరు టికెట్ ఆశించినట్టున్నారు, సిర్పూర్ టికెట్ ఆశించారు, మీకు టికెట్ రాలేదు, చెన్నూరు ఆశించారు. సో ఏంటి అసలు ఉన్న కార్పొరేషన్లు కూడా 35 అటే పోయినాయి, ఇంకా మిగిలింది 15-16 అంటున్నారు. అందులో కూడా వస్తుందన్న నమ్మకం ఏమైనా ఉన్నదా? వాస్తవానికన్నా నిజంగా మాకు కార్పొరేషన్ పదవులు రావడం కంటే కూడా ఈ ప్రభుత్వం మారాలని మేము అనుకున్నాం. కేసీఆర్ పాలన నుంచి, పీడన నుంచి విముక్తి కావాలని నువ్వెట్లా అనుకున్నావు ఒక జర్నలిస్ట్గా, నేను ఒక ఉద్యమకారుడిగా నేను కూడా అట్లా అనుకున్నా. నువ్వు జర్నలిస్ట్ ఉద్యమకారుడివి, మేము విద్యార్థి ఉద్యమకారులు. సరే కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు కాక, కానీ ఒక ఉద్యమకారులుగా మాత్రం ఈ పీడన నుంచి అంటే విముక్తి కావాలనుకున్నాం. ఈ దోపిడీ నుంచి, పీడన నుంచి, ఈ నిర్బంధం నుంచి స్వేచ్ఛగా ఉండాలని కోరుకున్నాం. అది మొదటి కర్తవ్యంగా. సరే ఆ కర్తవ్యం నెరవేరింది. సేమ్ టైంలో మీరు అన్నట్టు పార్టీలో ఉన్నాం కాబట్టి, పనిచేస్తున్నాం కాబట్టి, కష్టపడుతున్నాం కాబట్టి, ఉద్యమాల నుంచి పార్టీ జెండా మోస్తున్నాం కాబట్టి, అవకాశం ఉన్నా కూడా మేము అటు పోకుండా, కేసీఆర్ వైపు పోకుండా, దొరల వైపు పోకుండా మళ్ళీ మేము ఇటు వచ్చినామంటే దాని అర్థమైంది, మేము కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో విశ్వసించి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ రోజు మాకు ఏదైతే హామీలు ఇచ్చిందో, గౌరవ్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఇక్కడ నుంచి ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వం దాదాపు ఒక 20-30 మంది విద్యార్థులను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుపోయి మాట్లాడించడం జరిగింది 2015లో. అది తెలంగాణ వచ్చిన తర్వాత. దాని తర్వాతనే మీలాంటి విద్యార్థులు, ఉద్యమకారులు ఖచ్చితంగా పార్టీల్లో ఉండాలా, రేపటి భవిష్యత్తు మీ మీద ఉంటుంది, నాయకత్వం మీ చేతిలో ఉండాలని చెప్పేసి వాళ్ళు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కావచ్చు, వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో మీలాంటి ఉద్యమకారులు ఉండాలా, మీలాంటి విద్యావంతులు ఉండాలా అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తేనే మేము వాటన్నిటిని కూడా విశ్వసించి, అగ్రనాయకత్వం హామీ ఇచ్చింది అని చెప్పి విశ్వసించి మేము పార్టీలోకి వచ్చినాం. దానికి తగ్గట్టు మేము 2014 ఎన్నికలలో టికెట్ ఆశించినాం, అదే చెన్నూరు నియోజకవర్గం నుంచి. మళ్ళీ 2018లో కూడా ఆశించినాం, పనిచేసినాం. 2023లో కూడా యూనివర్సిటీలోనే కాకుండా, హైదరాబాద్లో కాకుండా గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి చెన్నూరు నియోజకవర్గంలో కూడా పనిచేయడం జరిగింది. సో పనిచేసినాం. చివరి వరకు మీకు తెలిసి జరిగిన పరిణామాలని మీకు తెలుసు, పనిచేసినాం. సరే ప్రభుత్వం రావాల్సిన పార్టీకి ఉండే కొన్ని కంపల్షన్స్లో మమ్మల్ని ఆ రోజు పక్కన పెట్టడం జరిగింది. కారణాలు ఏమైనా కావచ్చు కాక, కానీ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ్ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఢిల్లీలో కలిసినప్పుడు కావచ్చు, లేదా ఇక్కడ కలిసినప్పుడు కావచ్చు, చాలా స్పష్టంగా చెప్పింది, రేపు ప్రభుత్వం వస్తుంది, ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఒకవేళ టికెట్ రాని పక్షంలో మీరు వేరే రకంగా నిర్ణయాలు తీసుకోవద్దు, ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండని, మాతో అందరం కలిసి పనిచేద్దాం. కేసీఆర్ని ముందు ఓడగొట్టిన తర్వాత ప్రభుత్వం వస్తుంది, కొన్ని 100 పోస్టులు ఉంటాయి, దాన్ని మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి తను చాలా స్పష్టంగా మాకు హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో మేము ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్లలో మొదటి లిస్టు మేము ఆశించినాం, రాలేదు. మీకు ఎక్కడ అనిపించట్లేదా ఎమ్మెల్యేకి పోస్ట్ అడిగినా చివరికి కార్పొరేషన్ తీసుకొచ్చి మనల్ని పడేసిరని అనిపిస్తలేదా? అనిపిస్తుందన్నా. నేను ఏమంటే మేము ఎమ్మెల్యే పోస్టులు అడిగినాం, వాస్తవానికి ఎమ్మెల్యే సీట్ అడిగినాము. సరే అప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ అనే ఒక పెద్ద దోపిడీదారుని, పెద్ద ఒక మొత్తం ఒక నియంతృత్వవాదిని కొట్టాలంటే సరే తప్పదిగా త్యాగాలని, మనకేం త్యాగాలు కొత్త కాదు కదా. సో త్యాగాల్లో భాగంగా మళ్ళీ ఒక త్యాగం అనుకొని చెప్పేసి అప్పుడున్న పరిస్థితులలో మేము కూడా పార్టీతోటే ఉన్నాం. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, కొంత బాధ అనిపించినా, కొంత ఏమనిపించినా కూడా మళ్ళీ పార్టీ కోసమే పనిచేసినాం. రాష్ట్రంలో ఖచ్చితంగా మార్పును కోరుకున్నాం, కాంగ్రెస్ రావాలని కోరుకున్నాం. జాతీయ స్థాయిలో ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అటు ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే నాగర్ కర్నూలు వరకు ప్రతి చోట మేము మాకు చేతనైన కాడికి మేము పనిచేసాం ఖచ్చితంగా. అయితే మొదటి లిస్టులో కార్పొరేషన్ లిస్టులలో చూసినప్పుడు ఖచ్చితంగా వస్తుందని ఆశాభావం ఉండే. మరి కారణాలు ఏమైనా కావచ్చు కానీ మొదటి లిస్టులో రాలేదు. సో రీజన్స్ ఏమన్నా ఉండొచ్చు. రెండవ లిస్టులో వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తాం.
రాకపోయినా మేము పార్టీతో ఉంటామన్నా, కానీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. ఇవ్వాలన లేదనేది మా ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. పార్టీతోనే ఉండి ఇట్లనే పని చేసుకుంటూ ముందుకెళ్తారు. తప్పదు కదన్నా, మేము పార్టీలో ఉన్నప్పుడు పార్టీని గౌరవించాలి కదా, పార్టీని గౌరవించాలా, నాయకత్వాన్ని గౌరవించాలా, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలా. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి రకరకాల ఇట్లా ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాకముందే 2 రోజులు కాకముందే మేము ఒకటే మీరు అడగరా గాంధీ భవన్కి వెళ్ళి అడగరా, రేవంత్ రెడ్డిని అడగరా, ఇక్కడ ధర్నా చేయరా? మీరు ఎందుకు మరి మీరు ఏం చేయనప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎట్లా చూస్తారు? అరే మీరు మూవ్మెంట్ చేసిర్రు, ఉద్యమాలు చేసిర్రు, వీళ్ళకి ఏమి ఇవ్వకపోయినా నడుస్తట్టుంది, వీళ్ళే సైలెంట్గా ఉన్నారని అనుకుంటారు జనం. అట్లేం లేదన్న, మేము ఖచ్చితంగా మా నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. వాళ్ళకు కూడా తెలుసు, మేము కూడా మా నాయకత్వం దృష్టిని అటు రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, లేదా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారిని కావచ్చు, లేదా మంత్రులు కావచ్చు, ఖచ్చితంగా మేము కూడా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఉన్నారు, వాళ్ళతో సహా అందరితో ఖచ్చితంగా మమ్మల్ని కూడా అకామిడేట్ చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే మా త్యాగం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ల పాటు 2004లో నా అడ్మిషన్ అని ఇక్కడ 2004 నుంచి 14 దాకా నేను ఒక గ్రూప్ 1 అధికారిగా కావాల్సిన వాడిని, గ్రూప్ 1 రాసిన వాడిని, గ్రూప్ 1లను గ్రూప్ 2లను లేదా అసోసియేట్ ప్రొఫెసర్లు కావాల్సిన వాళ్ళని పక్కన పెట్టేసి మా జీవితాలను మా కెరీర్లను పరంగా పెట్టేసి మేము ఆ రోజు 10 ఏళ్ల పాటు తెలంగాణ కోసం కొట్లాను. ఏ రోజు కేసీఆర్ తోటి మేము లేము, ఆ రోజే మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, కానీ కేసీఆర్ గారితో లేము. గదరన్ లాంటి వాళ్ళతో కావచ్చు, లేదా ప్రొఫెసర్ కోదండరామ గారు కావచ్చు, మా ప్రొఫెసర్లు పిఎల్ విశ్వేశ్వరరావు, సింహాద్రి సార్ లాంటి ఇట్లాంటి మేధావులతో కలిసి పనిచేస్తాం ఉద్యమకారులుగా, విద్యార్థి నాయకులుగా. ఖచ్చితంగా ఆ 10 ఏళ్ల కాలంలో త్యాగం ఉంది. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం, ఆ రోజు కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంగా ఆ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకిస్తూ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు, ఉద్యమకారులకు న్యాయం జరగలేదు, నిరుద్యోగులకు న్యాయం జరగలేదు, రైతులకు న్యాయం జరగలేదు అని చెప్పేసి మళ్ళీ తెలంగాణ రాకముందు జైలు జీవితాలు గడిచినాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే కేసీఆర్ మమ్మల్ని మళ్ళీ జైల్లో పడేసినాం. దాదాపు యూనివర్సిటీ నుంచి మురళీ ముదిరాజ్ అని ఒక అబ్బాయి చనిపోతే యూనివర్సిటీలో నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ జైలు, ఇప్పటికీ కూడా కేసులు నడుస్తాం. ఖచ్చితంగా పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వ్యక్తం చేస్తూనే ఉండండి, మీ జీవితకాలం వ్యక్తం చేస్తూనే ఉండండి. ఇక మీరు జీవితకాలం మీరు కూడా చెప్పండి. ఎల్లన్న గారు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు ఈ పదవులు వీటి విషయంలో? సరే పదవి ఎందుకు, పదవుల కోసం మేము కాదు అన్నది అదేదో వేదాంతంలాగా కనిపిస్తుంది. సో అల్టిమేట్గా ఒక పదవి వస్తేనే దాని ద్వారా ఎంత కొంత పని చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. 100%. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నాయకత్వము, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వము ఉస్మానియా విద్యార్థి నాయకుల మీద, విద్యార్థుల మీద వీళ్ళు చేసిన పోరాటం మీద స్వయంగా శ్రీమతి సోనియా గాంధీ గారే మమ్మల్ని మేడ్చల్లో సభ జరిగినప్పుడు విద్యార్థి ఉద్యమకాలను పిలిపించనని చెప్పేసి మమ్మల్ని అక్కడికి ఆహ్వానించి వేదికనెక్కించుకొని మమ్మల్ని మీరుండడం ద్వారా మీ పోరాటాన్ని గుర్తించి, ఎంతోమంది బిడ్డలు చచ్చిపోతుంటే వాళ్ళ త్యాగాలను గుర్తించి తెలంగాణ ఇచ్చిన ఏ ఒక్కరి కోసం కాదు అని చెప్పడం జరిగింది. వాళ్ళకి తెలుసు గతంలోనే రాహుల్ గాంధీ గారు విద్యార్థి ఉద్యమ నాయకులకు ఖచ్చితంగా పదవులు ఇవ్వాల్సిందే, టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి గతంలో అన్నారు. మొన్న 2 దఫాలుగా జరిగినటువంటి ఎలక్షన్లో 2 సార్లు ఉన్నది. ఫస్ట్ టైంలో కూడా టికెట్ 2014లో టికెట్ వచ్చి తర్వాత 2 రోజులకే క్యాన్సిల్ అయిన పరిస్థితి ఉండే. 2018లో కూడా ఓ నియోజకవర్గంలో పనిచేసుకోమంటే అవుట్రైట్గా పనిచేసినాము, దగ్గర దాకా వచ్చింది. మళ్ళీ అక్కడ కూడా కొంతమంది స్థానిక నాయకుల వల్లనే కొంత టికెట్ రాని ఇబ్బందికరమైన పరిస్థితులు పడ్డాయి. ఈ 2 దఫాలుగా టికెట్ ఈ స్థానిక నాయకులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అప్పటికే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా లేరు, అప్పటికి అట్లాంటి పరిస్థితి లేకుండే. సో ఇట్లా అసలు విద్యార్థి ఉద్యమకాలను గుర్తించే పరిస్థితి లేదు కదా అని చెప్పేసి అనుకొని కొంత మేము దూరం ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళొకసారి ఒక ఆశాభావం కలుగుతూ ఉన్నది. విద్యార్థి లోకానికి కూడా చాలామంది కూడా ఒక ఆశాభావం ఏమేర్పడుతుందంటే కనీసం మనం కోరుకున్న ఆశలను నెరవేరుతాయని చెప్పేసి. అంటే మనం అనుకుంటే కేవలం ఎమ్మెల్యే టికెట్లను, కార్పొరేషన్ పదవులను కాదు, చాలా అంశాలు ఉన్నాయి. ఇలా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, టీచింగ్ కానీ నాన్ టీచింగ్ పోస్టులు కానీ రకరకాల పోస్టులు ఉన్నాయి. ఆ రిక్రూట్మెంట్లో కూడా ఎంతోమంది విద్యార్థులు, ఉన్నత విద్యను చదివినటువంటి విద్యావంతులు చాలామంది ఉన్నారు, ఎన్నో అర్హతలు కలిగిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పోస్టుల్లో కూడా ఇలా పారదర్శకంగా రిక్రూట్మెంట్ జరిగే పరిస్థితులు వస్తాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వము ఒక ప్రజాప్రభుత్వం అంటే ఏదో పేరుకు మాత్రమే ప్రజాప్రభుత్వం కాదు, కార్పొరేషన్స్ కాదు కదా, ఈ రాజ్యాంగబద్ధ పదవులు కూడా చాలా ఉన్నాయి. అన్నిట్లలో కూడా విద్యార్థి ఉద్యమకారులకు కూడా అవకాశాలు వస్తాయని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇలా కేవలం వాళ్లకు కొంత తాబేదారులుగా ఉన్న వాళ్ళకి ఏదో పదవులు ఇచ్చుకున్నారు, తర్వాత విషయం. కానీ గతంలో అంతకు మించిన నియంతృత్వం ఉండే, విద్యార్థి లోకం మీద నియంతృత్వం ఉండే. ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకున్న పాపన వాళ్ళే. హాస్టళ్ళు ఒక అధ్వానమైన పరిస్థితులు ఉండే, భోజనం చక్కగా లేదు, పిల్లలు తిందామంటే కూడా తిండికి లేని పరిస్థితులు, కరెంటు బంద్ చేసిన పరిస్థితులు, రకరకాల చిత్రహింసలు ఉండే. కాలేజీలలో కూడా చదువు చెప్పడానికి పర్మనెంట్ ఉద్యోగులు లేక పార్ట్ టైంలతోటి, కాంట్రాక్ట్ వాళ్ళతో నడిపించుకున్న పరిస్థితి ఉండే. అట్లా యూనివర్సిటీలు
ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు ఎప్పుడు వచ్చినాయి? గత ప్రభుత్వంలోనే కదా. అంటే ఉన్న యూనివర్సిటీలు ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి యూనివర్సిటీలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ప్రైవేట్ యూనివర్సిటీలకు ఒక నిలువుగా మారింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఉస్మాన్ సిటీ కీర్తిని, ఉస్మాన్ సిటీ త్యాగాన్ని కూడా గుర్తించే రకంగా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. దానికి ఒక సూచనగా మాకు ఒకటి కనబడతా ఉన్నది. ఇలా త్యాగాలకు నిలయమైనటువంటి తెలంగాణ గడ్డ మీద ఇలా రాజముద్రలోనే త్యాగదానులకు సంబంధించిన అమరవీరుల స్తూపాన్ని పెట్టుకుంటున్నారు, పెడుతున్నాము రాజముద్రలు అని చెప్పేసినటువంటి వార్త వస్తూ ఉన్నది. అదే నిజమైతే కనుక అంతకు మించిన ఆనందం మాకు ఉండదు. ఎందుకంటే రాజముద్రలోనే త్యాగదానుల అమరవీరుల స్తూపాన్ని పెట్టడం అంటే మాకు గర్వంగా మేము భావిస్తాం. ఇది ఒక సూచనగా, అంటే ఉద్యమకారులను గుర్తించుకునే దిశగా, ఉద్యమకారులకు గౌరవించుకునే దిశగా రేపు జూన్ 2న జరగబోతా ఉన్నది కార్యక్రమం. అమరవీరుల కుటుంబాలని సత్కరించే కార్యక్రమము ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఉద్యమకారులు కూడా ఒక స్వాగతించే ఆహ్వానం వచ్చిన పేపర్ లాంటిది ఏమన్నా ఇప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఉద్యమకారు మేము కోదండరామ్ గారితో మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వారు దానికి వ్యవహరిస్తూ ఉన్నారు, దానికి ఇన్ఛార్జ్గా వారు మమ్మల్ని పిలుచుకొని మాట్లాడడం జరిగింది. దాంట్లో మేము 100% దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం. మాకు కూడా అందరికీ, మా ఉద్యమకారులందరూ కూడా, మా కేవలం పార్టీ తరపున ఉన్న వాళ్ళే కాదు, పార్టీలో లేని నిజంగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇలా స్వాగతం, వెల్కమ్, వాళ్ళకు పాస్ వస్తుంది. ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కాబోతా ఉన్నారు ఖచ్చితంగా. కాబట్టి మేము అనుకుంటున్నామంటే అమరవీరులు ఏ తెలంగాణ అయితే ఆశించారో, ఉద్యమకారులు ఏ తెలంగాణ అయితే ఆశించారో ఆ దిశగా ఈ ప్రజాప్రభుత్వం ఉంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కోట శ్రీనివాస్ గారు, ప్రభుత్వంలో భాగస్వాములయ్యే అవకాశము ఎందుకు యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు రావట్లేదు? ఇప్పుడే ప్రాసెస్ మొదలవుతుంది కాబట్టి, అంటే ప్రభుత్వం ఏర్పడి కూడా 6 నెలలు అయింది కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ప్రజాపాలనలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తారు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఉద్యమకారులుగా తెలంగాణ కోసం, ఇప్పుడు నాలాంటి వాడిని నేను అంటే పార్టీలో నేను ఆగస్టులో జాయిన్ అయ్యాను. గద్దరన్న చనిపోయిన తర్వాత ఆగస్టులో జాయిన్ అయ్యాను. కానీ గతం నుంచెల్లే నేను 10 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, అతను చేసినటువంటి నియంత్రిత పాలన మీద పోరాటం చేసినా కాబట్టి ఆ గుర్తింపు నాకు ఉంది, ప్రజల లోపల ఉంది, పార్టీ లోపల కూడా ఉంది. ఖచ్చితంగా మాలాంటి ఉద్యమకారుని ఇప్పటికీ కేసులో తిరుగుతున్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులలో నేను ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? ఇప్పటికీ నా మీద ఊపా కేసులు అయితే 10 ఉన్నాయి. ఓన్లీ ఊపా 10? ఊపా కేసులే 10 ఉన్నాయి. నేను కేసీఆర్ నన్ను సంవత్సర కాలం జైల్లో నిర్బంధించిండు. అంటే కేవలం ఉద్యోగాల నోటిఫికేషన్ అంటే ఎందుకు, అతను చేసినటువంటి పోకడల్ని, అతను నియంతృత్వంగా చేసినటువంటి విధానాలని, మనం ప్రభుత్వ తప్పుడు విధానాలని, అంటే అతను పోతున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలని మనం వ్యతిరేకించినందుకు ఇలా 10 ఊపా కేసులు పెట్టి సంవత్సర కాలం నన్ను, అంటే 2 దఫాలుగా, ఒకసారి ఆసిఫాబాద్ జైల్లో 4 నెలలు పెట్టాడు, అదేవిధంగా చెర్లపల్లి జైల్లో 7 నెలలు పెట్టాడు. అట్లా 10 ఊపా కేసులు నా పైన నమోదు చేసి నన్ను జైలు నిర్బంధించిండు. ఇప్పటికి తెలంగాణ ఉద్యమ కేసులు 2018లో తను 2018లో జీవో నంబర్ 212 తీసుకొచ్చి నా మీద తెలంగాణ ఉద్యమ కేసులు 4 కేసులు తిరుగుతున్నారు. అది కరీంనగర్ టీడీపీ దగ్ధం కేసు, ఆఫీస్ కాలబెట్టిన కేసు అయితేనేమి, ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆత్మహత్యలతో తెలంగాణ రాదు అని ఆయుధాలు పట్టని అనేదో కేసు, పోస్టర్లు పడ్డాయి అనేటువంటి దాంట్లో నన్ను ఆ ఎలిగేషన్ నా మీద పెట్టి, దాంట్లో ఇంకోటి ఎస్ఐని కొట్టిండని, ఇట్లా రకరకాల 4 కేసుల్ని నా పైన తిరగదోడారు. మళ్ళీ తిరగదోడితే దాంట్లో 2 కేసులు ఇప్పటికీ అక్విటల్ అయిపోయినాయి, అంటే కేసు కొట్టివేయబడ్డది. ఇంకా 2 కేసులు నడుస్తూ ఉన్నాయి, ట్రయల్ నడుస్తూ ఉన్నది. ఇలా 31 మరి జూన్ 4th రోజే ఆ కేసు వాయిదా కూడా ఉంది నాంపల్లి కోర్టులో. కాబట్టి ఇంకా కోర్టు చుట్టూ నేను తిరుగుతూనే ఉన్నాను, ఉద్యమ కేసులో తిరుగుతూనే ఉన్నాను. అదేవిధంగా కేసీఆర్ మోపినటువంటి అక్రమ ఊపా కేసులలో కూడా సిద్దిపేట కోర్టు, వరంగల్ కోర్టు, ఇట్లా ఈ 10 ఆదిలాబాదు, ఇవన్నిట్లలో కూడా తిరుగుతూనే ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా, అంటే సుదీర్ఘంగా విద్యార్థి ప్రజా ఉద్యమాలకు వెళ్ళి వచ్చి కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తున్నాను కాబట్టి నాలాంటి ఉద్యమకానికి సంస్థ స్థానం, గౌరవం ఇస్తారనేటువంటి ఆశాభావాన్ని ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నటువంటి పెద్దలు కూడా ఆ రకంగానే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కానీ, వేదికల మీద ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ మాటల్ని వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ త్యాగాలని, ఉద్యమకారులని మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏర్పడబోయేటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో కూడా కేసులే తీస్తలేరు, ఉద్యమకారులకు పెద్దగా స్థానం కూడా కనిపిస్తలేదు. మరి ఇవన్నీ ఆలోచిస్తే పదవుల దాకా పోతుందా? ఇవే అయితే అదే కేసులు అంటే ఉన్న ఫలంగా తీసేసే కేసులు కాదు, ప్రకటన చేయొచ్చు కదా. ఇప్పుడు ఊపా కేసులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమ కేసులు తీయడం అనేది అంత ఈజీగా కేసులు అయినప్పుడు కూడా దానికి ఒక ప్రాసెస్, అంటే లీగల్గా దానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది అవన్నిటిని కూడా ఆ ప్రాసెస్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రాగానే వస్తున్నటువంటి సమస్యల్ని వాటన్నిటిని ఫేస్ చేసుకుంటూ, మరోవైపు ఈ ఎన్నికల దాంట్లో ఈ 2 నెలలు కాలం గడిచిపోయింది. సో అట్లా వీటన్నిటిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉద్యమ కేసుల్ని కూడా, కేసీఆర్ మోపినటువంటి అక్రమ ఊపా కేసుల్ని కూడా, వాటన్నిటి మీద గతంలోనే ఒకసారి సివిల్ సొసైటీ హరగోపాల్ లాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వాటన్నిటిని మళ్ళీ పరిశీలించి ఖచ్చితంగా దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఒక జీవో తీసేసి కేసీఆర్ మోపినటువంటి అక్రమ ఊపా కేసులు, ఆ ఉద్యమ కేసులను కూడా తొలగిస్తారనేటువంటి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఆ కోణంలో ఉద్యమకాడిగా
ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి మరి క్రియాశీలకంగా ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకుడిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో నేనే ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పటికే నడుస్తూ ఉంది చర్చ, ఉద్యమకాలకు ఇస్తారనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ కోవాలో నాకు వస్తారనేటువంటి ఆశ కూడా ఉంది. ఖచ్చితంగా గౌరవిస్తారనే ఆశిస్తున్నాం మేమైతే. ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ లీడర్లు తెలంగాణ మూవ్మెంట్లో వీళ్ళంతా గట్టిగా కొట్లాడారు. ఖచ్చితంగా వీళ్ళ భాగస్వామ్యం ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజం కూడా కోరుకుంటున్నది. చూద్దాం రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతవరకు వీళ్ళని పరిగణలోకి తీసుకుంటుందో. చూస్తూనే ఉండండి మన తొలివేలు.